బ్రెయిన్ ట్యూమర్స్ లో హెడేక్ ఉంటుంది, ఓకే. విపరీతంగా హెడేక్ ఉంటుంది, నైట్ టైంలో ఎర్లీ మార్నింగ్ హెడేక్ ఉంటుంది, దాంతో పాటు రీజన్ లేకుండా వామిటింగ్స్ ఉండొచ్చు. బ్రెయిన్ లో కూడా డిపెండింగ్ ఏ ప్లేస్ ఎఫెక్ట్ అవుతుంది దాన్ని బట్టి సిమ్టమ్స్ ఉండొచ్చు. రీజన్ లేకుండా కాలు చేతులు పడిపోవడం, ఓకే. లేకుంటే ఎస్పెషలీ ఆక్సిపిటల్ లోబ్ లో ఏదైనా లీజన్ ఉందనుకోండి, విజన్ తో అబ్నార్మాలిటీస్, ఓకే. విజన్ విజన్ సెన్సెస్ లూజ్ అవ్వడం, సెన్సెస్ లూజ్ అవ్వడం అండ్ బ్యాలెన్స్ లో ఎఫెక్ట్ ఉండడం ఓకే. ఎస్పెషలీ. దాంతో పాటు నెక్స్ట్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇప్పుడు మెన్ లో ఓరల్ క్యాన్సర్ ఉంది. ఓకే. ఇండియాలో అగైన్ ఓరల్ క్యాన్సర్ ఈస్ ఎ వెరీ కామన్ క్యాన్సర్. ఓరల్ మీన్స్ లైక్ ఓరల్ అంటే రైట్ మన లిప్స్ నుంచి మన లోపల ఉన్న చీక్స్, టంగ్, గమ్స్, థ్రోట్, ఇదంతా ఓరల్ క్యాన్సర్ లో వస్తుంది. సో ఓరల్ అండ్ ఓరోఫారింజియల్ క్యాన్సర్, ఎస్పెషల్లీ మౌత్ లో అల్సర్స్ వచ్చిన, చిన్న అల్సర్స్ వచ్చిన, అల్సర్స్ పెరుగుతూ ఉంటాయి, నాలుక మీద అల్సర్ ఉంటుంది, నొప్పి లేకుండా ఉంటుంది, సో జనాలు ఇగ్నోర్ చేసుకుంటారు, ఆ అల్సర్ స్లోలీ పెరుగుతా పోతుంది. ఎప్పుడు ఆ అల్సర్ వల్ల నొప్పి మొదలవుతుంది, ఇప్పుడు ఆ అల్సర్ వల్ల మాట్లాడడానికి కష్టం అవుతుంది, అప్పుడు డౌట్ వస్తుంది ఇదేంటని, అప్పుడు వచ్చి ఈవెన్ వాళ్ళకి ఫుడ్ తినడం కూడా కష్టంగా ఉంటుంది. అవునండి. సో అదర్ థింగ్స్ ఏముంటాయి అంటే, ఇప్పుడు ఫారింగ్స్ అనుకోండి, లేకుంటే ఓరోఫారింగ్స్ ఆర్ థ్రోట్ లో కూడా క్యాన్సర్ ఉన్నప్పుడు ఫుడ్ తిన్నప్పుడు కష్టంగా ఉండొచ్చు, ఫుడ్ మింగినప్పుడు కష్టంగా ఉండొచ్చు. అండ్ ఎలా కిందికి వెళ్తా ఉంటారో మన అన్నవాహిక, ఈసోఫేగస్ అంటే ఈసోఫేగస్ నార్మల్ ఫంక్షన్ ఇస్ మన ఫుడ్ మింగినప్పుడు గొంతు నుంచి కడుపుకు కనెక్టింగ్ ట్యూబ్.